ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథమును ప్రసంగి గ్రంథము 7-8 వచనాలను ఆధారం చేసుకుని కార్యారంభము కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినం యొక్క మనం ఏ విధంగా ఉండాలనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించడం కొరకై మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుంటాం. గత దినాల నుంచి భాగం నుంచి చూస్తున్నాము మత్తయి సువార్తలో నుండి. ఈ దినము కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. గమనించండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీది ప్రసంగంలో 5వ అధ్యాయం మొదటి నుంచి దాదాపు 16 వచనాల వరకు తెలియజేసిన తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, యేసు ప్రభు వారు చెప్పేటువంటి యొక్క బోధ కొన్నిసార్లు వారికి ధర్మశాస్త్రానికి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నదేమో అని తలంచి ఉండవచ్చు. ఎందుకంటే దాదాపు యేసు ప్రభు వారి శిష్యులు ఆయన ఎద్దకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ దినములో ధర్మశాస్త్ర సంబంధమైన యొక్క విధానంలో ఉన్నటువంటి వారే. ఎందుకంటే అప్పటికే వారు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నారు, యూదులు కాబట్టి. దేవుడు యూదులకు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినాడు, ప్రవక్తల వచనాలను మాటలు ఇచ్చినాడు. కాబట్టి అప్పటి వరకు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి తిరిగి యేసుప్రభు వారు ఈ కొండ మీద ప్రసంగంలో వారి గ్రహింపు కొలది, ఒకవేళ బహుశా ఏమన్నా ధర్మశాస్త్రం నుంచి ఏమన్నా మేము పక్కకి వెళ్ళిపోతున్నామా, మా యొక్క విధానంలో నుండి దేవుడు మోషే ద్వారా మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం నుంచి మేము పక్కకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి అవగాహన ఏమైనా కలిగి ఉన్నారేమో. అందుకొరకనే యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను నేను కొట్టివేయటకు రాలేదు. మరి ఏం చేసినాడు? నెరవేర్చుటకేనంట. నెరవేర్చుటకే కానీ నేను నెరవేర్చుటకు వచ్చినాడు. ఏంటిది? ధర్మశాస్త్రం. గమనించండి, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనములను గురించి. ధర్మశాస్త్రాన్ని గురించి మనం చూస్తాం. ధర్మశాస్త్రము కాబట్టి దేవుని బిడ్డలారా, ఏంటి ధర్మశాస్త్రము? ఎందుకు ఈ ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రం అవసరమా? గమనించండి, ధర్మశాస్త్రం అనేటువంటిది అవసరం. ధర్మశాస్త్రం అండి. ఏ శాస్త్రం అంటే ధర్మశాస్త్రం. దీనికి మరొక పేరు కూడా పెట్టారు, ధర్మము అంటారు, లేక నీతి న్యాయశాస్త్రం. ఎందుకంటే భూలోకములో నివసించేటువంటి ప్రతి మానవులకు ఇది అవసరం. న్యాయశాస్త్రం అనొచ్చు, ధర్మశాస్త్రంలా. అందుకొరకనే ఏం చూపిస్తుంది ధర్మశాస్త్రము అని అంటే, ధర్మశాస్త్రము ధర్మాన్ని చూపిస్తుంది, ధర్మంగా జీవించే జీవితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అవసరము, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. బైబిల్ పరంగా ఇంతకుముందు నేను గుర్తు చేస్తూ వచ్చినాను. మీరు లోకమునకు ఉప్పు అన్నారు, ఉప్పు అందరికి అవసరం. మీరు లోకమునకు వెలుగు అన్నారు, వెలుగు అందరికి అవసరం. ఇక్కడ ధర్మశాస్త్రం అన్నారు. ప్రతి వ్యక్తికి ధర్మం అనేది అవసరం, ధర్మశాస్త్రం అనేటటువంటిది అవసరం. ధర్మశాస్త్రం లేకపోతే వారికి ధర్మం ఏ విధంగా తెలుస్తుంది? మనకు బైబిల్ ప్రకారంగా చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్నారు, అక్రమకారులుగా ఉన్నటువంటి దినాలు. కాబట్టి ఆ దినాలు ధర్మశాస్త్రం లేదు. అంటే ధర్మశాస్త్రం లేకపోతే వారు ఏ విధంగా జీవించేది? తప్ప రైటా, ఇది కరెక్టేనా కాదా అనేటువంటి ఒక ఆధారం కావాలి. అందుకని ధర్మశాస్త్రం అవసరం అండి. ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం అనేటువంటిది అందరికీ అవసరమైనటువంటిది. అందుకే ఏదో చూస్తా ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధంగా వారు శాస్త్రాన్ని పాటించాలనేటువంటి అవగాహన కలిగి ఉన్నారు. అందుకొరకనే భూలోకానికి న్యాయశాస్త్రం అనేటువంటిది, ధర్మశాస్త్రం అనేటువంటిది అవసరం అనేటువంటి విషయం. ధర్మశాస్త్రం ఉంటేనే అధర్మముని గురించి, అన్యాయాన్ని గురించి, అక్రమాన్ని గురించి, అది తప్పు అనేటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే అన్యాయం అనేటువంటిది తెలియదు. అందుకనే నీతి ఉన్నప్పుడే అనీతిని అర్థమవుతుంది, వెలుగున్నప్పుడే చీకటి తెలుస్తుంది. అందుకొరకనే ధర్మశాస్త్రం అనేది అవసరం. లోకరీతిగా మనము
ఒక వ్యవస్థ నడవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నియమ నిబంధనలు, ఒక స్కూల్ నడవాలన్నా, ఒక ప్రభుత్వం నడవాలన్నా, ఒక కుటుంబం నడవాలన్నా ఈ విధంగా ఉండాలా, ఒక్కొక్కరి యొక్క పనులు ఈ విధంగా ఉంటాయి, ఇది చేయకపోతే ఈ నష్టం ఉంది, ఈ విధంగా చేయాలని చెప్పేసి మనకి ఎట్లా నియమ నిబంధనలు ఉంటాయి. ఒక ఆఫీస్ అయినా, ఒక స్కూల్ నడవాలన్నా వాళ్ళకి టైం ఉంటుంది, టైంకు ఈ టైంకి రావాలి, ఇన్ని పీరియడ్స్ ఉంటాయి, ఈ పీరియడ్లో ఈ చెప్పాలా, ఇవన్నీ నియమాలు. అందుకనే ధర్మశాస్త్రం ఇవన్నీ చూపిస్తూ ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం లేకపోతే మానవుడు తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడు సంగతి అర్థం కాదు, అది ఆరోపించబడదు, అది దానికి ఎందుకంటే ఆధారం ఉండదు. మనకు తెలుసు ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నామంటే ఇది రాంగ్ రూట్ అని నీకు ఎట్ట తెలిసింది, ఒక నియమం రాయబడింది కాబట్టి అని తెలిసింది. అదేవిధంగా ధర్మశాస్త్రం అనేది అవసరం. ఈ ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందనంటే దేవుని యొక్క శిక్షను, అధర్మాన్ని పాటిస్తే, అధర్మంగా జీవిస్తే, అన్యాయంగా జీవిస్తే ఒకరోజు దేవుడు నీకు ధర్మం ప్రకారం నిన్ను శిక్షిస్తాడు లేక తీర్పిస్తాడు. కాబట్టి వీళ్ళారా ఈ భాగాన్ని చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రమును యేసుప్రభువు వారు కొట్టివేయడానికి రాలేదు. ఎందుకు అనంటే ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటిది విషయం. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. ఎందుకు కొట్టివేయాలి అంటే ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చినటువంటిదే, దేవుడిచ్చిందే, ఇంకా వేరే. అందుకనే దేవునికి సంబంధించినటువంటి మాటే కాబట్టి, దేవుడిచ్చిందే కాబట్టి దేవుడిచ్చిన మాటను ఎప్పుడు కూడా ఆయన కొట్టివేయడు, తీసేయడు. ఎందుకంటే దావీదు గారు అంటాడు, నీవు దేవుడు కనుక నీ మాట సత్యము అని. అది కూడా ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చినటువంటిదే. నిర్గమాకాండము 16వ అధ్యాయంలో ఈ విధంగా మోషేతో దేవుడు చెప్తూ ఉంటాడు. మోషేతో దేవుడు చెప్తాడు 16:4 యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి పత్యం ఆనాడే కూర్చుకొనవలెను. నా ధర్మశాస్త్రం ఎవరిది? శాస్త్రము దేవుడిచ్చినటువంటిది. నిర్గమకాండం 24వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు యెహోవా మోషేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చదను. నేను రాసినటువంటిది. అందుకనే ధర్మశాస్త్రము ఎవరిచ్చినారు అని అంటే దేవుడే ఇచ్చినాడు. యోహాను సువార్త నూతన నిబంధనలు చూస్తే 1వ అధ్యాయం 17వ వచనంలో మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిందని రాయబడి ఉంది, దూతల ద్వారా కూడా ఉంది. సరే, ఏది ఇచ్చినా దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, ధర్మంగా మానవుడు జీవించాలని. ధర్మంగా జీవించకపోతే రేపు శిక్ష ఉంది అనేటువంటి విషయం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, ధర్మశాస్త్రము ఎంతో అవసరమైనటువంటి విషయం. ధర్మశాస్త్రాన్ని గురించి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. గలతీ పత్రికలో ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భం. గలతీ పత్రిక మా ప్రియులారా గమనించండి. అందుకనే ధర్మశాస్త్రం యొక్క విలువను మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. గలతీ పత్రిక గమనించండి, 2వ అధ్యాయం, గలతీ 2:15 నుంచి ఈ విధంగా ఉంటుంది. కలిసి ఉన్నాయి. మనము జన్మం వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డాన్ని ఎరిగి, మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తు నందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబట్టకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్రము వలన ఏ శరీరం కూడా నీతిమంతుడని తీర్చబడాడు. మరి ఎందుకు మరి ధర్మశాస్త్రం విషయంలో అంటే గమనించండి, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము గమనించండి. 10వ వచనము ఈ విధంగా ఉంటుంది. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము ఏం చేస్తుందనంటే వారి యొక్క జీవిత విధానాన్ని చేసినట్టు యొక్క అతిక్రమాలను చూపిస్తుంది. ధర్మశాస్త్రము వలన ఏమర్థమవుతుందంటే నీవు పాపివి, అంటే నీవు శిక్షకు పాత్రుడవి. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా ఏం చేయలేదు,
నీతిమంతుడిగా చేయలేదు. మరి ఏం చూపిస్తుంది నీతిమంతుడిగా చేయకపోతే అంటే? ధర్మశాస్త్రము తన యొక్క అనీతి యొక్క జీవితాన్ని చూపిస్తుంది. నువ్వు ఎవరు కాదు అనంటే నీతిమంతుడవు కాదు, నీతిమంతుడవు కాదు. మరి ఏముంది దానికి శిక్ష అనంటే తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది. ఇదంతా కూడా మనందరికీ బైబిల్ యొక్క అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ధర్మశాస్త్రము అవసరమా అంటే అవసరమే. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే ఏముంటుందంటే శిక్ష అనేది, దానికి ఆధారం అనేది ఉండదని రాయబడి ఉన్నది. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 5:12. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగొచ్చినో అలాగుంది మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి ప్రాప్తమాయను. ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. పాపం ఏం చేయబడదంట? ఆరోపించబడదు. అంటే పాపమును చూపించేది ఏంటిది అని అంటే, పాపాన్ని తెలియజేసేది ఏంటిదంటే పాపము ధర్మశాస్త్రమే. 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేయి వారి మీదను ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేయలేను కనుక ఆదాము రాబో వారికి ఏమైనాడంట? గుర్తు అయినాడు. ఇదే రోమా పత్రికలో మరొక మాట కూడా నేను గుర్తు చేస్తున్నాను. గమనించండి 3వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి యొక్క విషయం ఏమిటి అని అంటే పాపం అనేటువంటిది తెలియజేయబడుతుంది. పాపమును తెలుపుతున్నది. ఇక్కడే మనం చదివినటువంటి యొక్క మాటలో పాపం అనేటువంటి విషయము తెలియపరచబడుతుంది. గమనించి, రక్తం చిందించుట కొలు పాపము తెలియబడేటువంటి యొక్క విషయము మనకు ఇది ముఖ్యమైనటువంటి యొక్క సందర్భము. 4వ అధ్యాయము 15వ వచనం, ఏలైనా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఏం చేస్తుందట? ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేదంటే అతిక్రమానికి మోసానికి ప్రూఫ్ ఏంటంటే, ఆధారం ఏంటంటే ధర్మశాస్త్రము అనేటువంటి విషయము మనము ఎరగాలి. అందుకనే ధర్మశాస్త్రం, రేపు ప్రభు ఈ ధర్మశాస్త్రాన్ని బట్టే ఏం చేయబడతాడు? శిక్షిస్తాడు, మానవుణ్ణి శిక్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు కూడా నీతిమంతులు కారు. మరి ఏ విధంగా అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే ప్రతి ఒక్కడు పాపియే కాబట్టి ఈ పాపి ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చలేడు. అందుకొరకనే పాపము లేటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. మనందరి కొరకు ధర్మశాస్త్రం అందరిని కూడా శాపగ్రస్తులుగా చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఏమి చూపిస్తుందంటే మనందరి యొక్క అతిక్రమాలను చూపిస్తుంది. కాబట్టి గమనించండి, గలతీ పత్రికలో ఇంకో చిన్న మాట చదువుతాము. గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రికలో మనమందరం కూడా ఎవరమని చూపిస్తుందంటే శాపగ్రస్తులము అని చూపిస్తుంది. శాపగ్రస్తులము అని చూపిస్తా ఉన్నటువంటిది విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రికలో ధర్మశాస్త్ర యొక్క విషయము గమనించండి. 23వ వచనం, 23, విశ్వాసం ఎలడి కాకముందు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబించే వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రంలో వారం. కాబట్టి మనం నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్ష కూడా అయిందంట. అయితే విశ్వాసం ఎలడా ఆయన కనుక ఇక బాల శిక్షణ కింద ఉండం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది మనకు అంటే బాల శిక్షకుడు అంట. ఎట్లా బాల శిక్షకుడు అంటే ప్రతి చదువుకు ఏం కావాలి? బాల శిక్ష అనేది అవసరం. ఇంతకుముందు పాతకాలం వాళ్ళ ఉండేటువంటి విషయం. అందుకే మనమందరము పాపులము, పాపానికి ఉన్న శిక్ష ఇది. మరి పాపానికి పరిహారం ఏంటి అని అంటే యేసు ప్రభువారే అని రోమా పత్రికలో ఈ విధంగా రాయబడింది. రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:2 నుండి లేక మొదటిది కూడా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని, గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. గమనించండి, ఏం చేసినాడు యేసుప్రభువు వారు? పాపమునకు శిక్ష విధించినాడు. అందుకనే యేసుప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవుడు మానవుని పాప పరిహారం, ధర్మశాస్త్రం పాపిని చూపిస్తుంది, దానికి శిక్ష ఉందని. అందుకని ధర్మశాస్త్రం ఎక్కడ నడిపిస్తుందంటే యేసుప్రభువు వారి యొద్దకు నడిపిస్తూ ఉంది. కాబట్టి యేసుప్రభువు వారే మన పాపానికి పరిహారం అని, బాలశిక్ష ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడిపిస్తున్నటువంటి విషయం తండ్రి. అందుకనే మన కొరకు ఏమండి అంటే ఆయన పాపిగా చేయబడి పాపమునకు శిక్ష విధించినాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనము పాపలను చూపిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము గమనించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము, ఆత్మను గూర్చిన వాగ్దాన విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్నజనులు కలుగుటకు మన కోసమై, క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రానున వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని. యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడండి. ధర్మశాస్త్రము ఒక విధంగా చెప్పాలంటే ఆయనే, ఎవరు నెరవేర్చలేదు, ఆయనే నెరవేర్చినాడు ధర్మశాస్త్రాన్ని. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. మన కోసం ఆయన పాపిగా చేయబడి పాపము నుంచి ఆయన దగ్గరికి రావడం ద్వారా ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏమి చేయనవసరం లేదు, ధర్మశాస్త్రం యొక్క క్రియలు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట యేసు ప్రభువు వారి యొద్దకు మనం రావడం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక పౌలు చెప్పినట్లు 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చినాడు, నీతి విధి నెరవేర్చినట్టు. మనం ఒక యేసు ప్రభువు వారి యొద్దకు వస్తే ఏమవుతున్నామంటే ఆ శాపము నుండి, ఆ శిక్ష నుండి, ఆ తీర్పు నుంచి మనము విమోచించబడతాం. లేకపోయినట్లయితే ఏముంది? ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే తీర్పును చూపిస్తుంది. అదే విధంగా ఉంటే ఇంకా కొన్ని మాటలు కూడా గమనించండి. రేపు భూలోకానికి ఆయనే న్యాయం తీర్చేవాడు. ఈ సత్యాన్ని ఎరగకుండా గనక మనం అజ్ఞానంగా ఆలోచనగా ఉంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము గమనించండి, ఆయనకే సర్వ అధికారము రాయబడి అందరి గణపరచవల్లని తండ్రిని గణపరచుకుంటూ విశ్వసించు వారు శాపమైనాడు. 27వ వచనము, ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించినంట. అధికారం ఇచ్చినాడు. ఎవరు ఇచ్చినారు? తండ్రి అయిన దేవుడే కుమారునికి అధికారం ఇచ్చినాడు. ఏం చేయడానికి? తీర్పు తీర్చడానికి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ప్రభు రేపు న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి వీళ్ళారా ఈ సత్యాన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక మాట కూడా చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. భూలోకానికి తీర్పు, 2 రకాల తీర్పులు ఉన్నాయి. క్రైస్తవులంటే మనకు కూడా తీర్పు ఉన్నటువంటి సందర్భం మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచున్నట్టుగా ఉన్నాం. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎట్లనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభు వారే ధర్మశాస్త్రమును ఇచ్చినటువంటి వారు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన కూడా ఆయనే. ఆయన ఎద్దకు రాకుండా మనము జీవించినట్లయితే రేపు భూలోకానికి న్యాయం తీరుస్తాడట. సర్వాధికారం గల దేవుడు. గమనించవలసిన విషయం, ఎందుకంటే 2 రకాల తీర్పులు ఉన్నాయి. ఒకటి క్రైస్తవులకు కూడా, నమ్ముకున్నటువంటి మనము క్రైస్తవులుగా ఒకసారి లోకములో ఉన్నాము, యేసుప్రభువారు నమ్ముకున్నాము. తిరిగి యేసుప్రభువారు నమ్ముకున్న తర్వాత మనం ఏ విధంగా జీవిస్తున్నాము? నీతిని అనుసరించి, ధర్మాన్ని అనుసరించి నడుస్తున్నామా? ధర్మానికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే గమనించండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. గమనించండి, 9-10 వచనాలు. కావున ఈ దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగులు అపేక్షించున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలం పొందినట్లు ప్రతి వాడును
పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షంగా వాళ్ళ క్రైస్తవులారా ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షించబడ్డామని చెప్పుకుంటూ దేవుని సంఘాలలో ఉంటూ దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించకపోతే, నీతిని అనుసరించి జీవించకపోయినట్లయితే ఈ శిక్షలో తీర్పులో మనం నిలబడతాం. అందుకొరకనే ధర్మశాస్త్రము ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువారు చేసినట్టు కార్యం విమోచన చూపిస్తుంది. కానీ మనం ఆ విధంగా జీవించకపోతే ఇది క్రైస్తవులకు ఉంటే తీర్పు న్యాయస్థానము రేపు ప్రభువే. అదే సర్వ మానవులను గురించిన విషయం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20:11 నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూస్తుని భూమి ఆకాశములైన సముఖం నుండి పారిపోయిన వాటికి నిల్వ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన అందరూ ఆ సింహాసనం మీద నిలవబడి చూస్తుని అప్పుడు గ్రంథములు విప్పబడిన గమనించండి. జీవ గ్రంథం అని వేరో గ్రంథము విప్పబడను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గమనించినారా? మృతులు ఏం పొందినారట? తీర్పు పొందినారు. ఆ తర్వాత ఏముంది? అగ్నిగుండం. కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకుని ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే మానవుని యొక్క ధర్మాన్ని అధర్మాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఒకటి, ప్రభుని నమ్మకుండా మన యొక్క విధానంలో జీవిస్తే అట్లా తీర్పు ఉంది. నమ్ముకొని నమ్మకంగా జీవించకపోతే ఈ విధంగా ఉంది. ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా నమ్ముకొని ఆయనే ధర్మశాస్త్రం ప్రపంచానికి అవసరమైనటువంటి శాస్త్రం ఇది. కాబట్టి సత్యాన్ని ఎరిగి రేపు మనం వాళ్ళ శిక్షకు తీర్పుకు నిలబడకుండా ఉన్న కొరకు దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని ప్రభు కొరకు మనం ఆయన నమ్మకస్తులంగా మనం జీవిస్తాం. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ధర్మశాస్త్రము వెల్లడి చేసేటువంటి విషయాలు విన్నటువంటి మనము ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవించకపోతే, యేసుప్రభు వారు చెప్పినట్లు ధర్మశాస్త్రము యేసుప్రభు వారి ఏదో తీసుకొచ్చింది. యేసుప్రభు వారి యొక్క మాట ప్రకారం మనం జీవించకపోతే రేపు శిక్షపాలు తీర్పాలు అవుతాం ధర్మశాస్త్రాన్ని బట్టి. కాబట్టి ఆ విధంగా కావద్దని ప్రభువు నాన్న మీకు మాకు మనందరికీ మనమేందంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించుకొని చెందుకొని చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు.